వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా అర్జునుడికి మాట ఇస్తారు ద్రోణాచార్యులు. అయితే ఒకసారి కౌరవులు ఇంకా పాండవులు విద్యని అభ్యసిస్తూ ఉండగా ఒక కుక్క అరుస్తూ ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తాయో తెలీదు, కానీ 7 బాణాలు వచ్చి ఆ కుక్కని అరవకుండా ఆపేస్తాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయి అని చూడగా ఒక అబ్బాయి ద్రోణాచార్యుని విగ్రహం వద్ద బాణాలు విసురుతూ ఉంటారు. అయితే ఈయన ఎవరో కాదు, ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తనకు కూడా విద్యను నేర్పియాలి అని అడగగా ద్రోణాచార్యుల వారు తను తక్కువ కులం వాడు కావడంతో తను క్షత్రియులకు మాత్రమే నేర్పిస్తాను అని చెబుతారు. దాంతో ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి విగ్రహాన్ని చెక్కి ఆ విగ్రహం ముందు రోజు అభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే దీన్ని చూసిన వెంటనే అర్జునుడు ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళి, ఆచార్య, మీరు నాకు మాట ఇచ్చారు, అదేంటంటే నాకంటే ధనుర్విద్యలో మించిన వాళ్ళు ఈ లోకంలోనే ఉండరు అని. కానీ ఇక్కడ ఏకలవ్యుడు నాకంటే బాగా ధనుర్విద్యను ప్రదర్శిస్తున్నారు కదా అని అడుగుతారు. దాంతో ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడిని పిలిపించి తన కుడి చేయి బొటనవేలు కావాలి అని అడుగుతారు. అయితే దాంతో ఏకలవ్యుడు కూడా దానికి ఒప్పుకొని ఆయన కుడి చేయి బొటనవేలు ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణగా ఇస్తారు. అయితే ద్రోణాచార్యుల వారి వద్దకు ఇంకొకరు కూడా విలువిద్యలు నేర్పియమని వస్తారు. ఆయనను కూడా నేర్పియను, మీరు క్షత్రియులు కాదు కాబట్టి అని చెబుతారు ద్రోణాచార్యుల వారు. ఆయన పేరు తెలిస్తే కామెంట్ చేయండి, అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.